హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మన రుచులు. ఎప్పుడు రొటీన్గా చేసుకునే బీరకాయ కూర, బీరకాయ పచ్చడి కాకుండా ఒక ట్విస్ట్ యాడ్ చేసి బీరకాయ ఎండు రొయ్యల కూర ఎలా చేద్దామో చూద్దామా? కావాల్సిన పదార్థాలు: బీరకాయ ½ కేజీ, ఎండు రొయ్యలు 100 గ్రాములు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఆయిల్. ఇప్పుడు తీసుకున్న ఎండు రొయ్యలను బాగా క్లీన్ చేసుకొని కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లోకి ఎండు రొయ్యలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఎండు రొయ్యలు వాసన రాకుండా కర్రీ బాగా అవుతుంది. ఎర్రగా ఫ్రై అయిన ఎండు రొయ్యలను పక్కకి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలను వేసుకొని వేయించుకుందాం. అందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇలా వేయించిన పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయల్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుందాం. అన్నీ బాగా కలిపాక ఇందులోకి కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ½ కేజీ బీరకాయని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని ఒక మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్ మీద ఉడికిన బీరకాయల్లోకి మనం ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. మీ కారం రుచి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. అందులోకి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని మరో 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద బీరకాయని ఉడికిద్దాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీరకాయ మొత్తం చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ బీరకాయలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలను యాడ్ చేసుకోవాలి. ఇలా ఎండు రొయ్యలు మరియు బీరకాయ కలిసేలా కలుపుకొని మరో 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం. పది నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చూడండి, ప్రోటీన్ బీరకాయ కర్రీ కాకుండా ఇలా ట్విస్ట్ యాడ్ చేసి ఎండు రొయ్యల బీరకాయ కర్రీ రెడీ అవుతుంది. చూసారా, సింపుల్ అండ్ ఈజీ ఎండు రొయ్యల బీరకాయ కర్రీ రెడీ. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు.